నువ్వు బాల్ అబ్జర్వ్ చేయాలి. ఆ బాల్ ఎంత హైట్ వస్తుంది అనేది నీకు తెలియాలి. ప్రతి బాల్ మనం అబ్జర్వ్ చేస్తేనే ఏ బ్యాట్స్మెన్ అయినా కూడా ప్రతి షాట్ ఆడగలరు. అయినా కూడా నీ దృష్టి మొత్తం బాల్ మీద ఉండాలి. ఓకేనా? ఎందుకంటే బాల్ పడింది కదా కొడదామన్నట్టు ఉండకూడదు. ఎందుకంటే బాల్ అనేది నీకు తెలియాలి. బాల్ తెలియాలన్నప్పుడు గుర్తేసుకున్నా బాల్ కింద పడి బాల్ పైకి లేస్తుంది అనుకున్నప్పుడు మనం కొట్టాలి. బాల్ పడి లేస్తున్నప్పుడు బాగా అబ్జర్వ్ చేయ బాల్. ప్రతి బాల్ అబ్జర్వ్ చేయి. ఇట్లా అన్నా ఆ బాల్ పడి లేసే మూమెంట్లో బ్యాట్ కూడా ఈ యాంగిల్లో రావాలి. ఓకేనా? ఇట్లా రావద్దు, ఇట్లా రావద్దు. బ్యాట్ ఎప్పుడు ఈ యాంగిల్లోనే బావాలి. ఓకే, లాస్ట్ బాల్ కరెక్ట్గా ఈ బాటం తగిలేటట్టు చూసుకో. ఇంకొకటి బాల్ను బాగా గమనించుకో. థర్డ్ పాయింట్ ఏంటంటే బ్యాట్ మూమెంట్ అనేది ఈ యాంగిల్లో రాలి. ఓకే, షార్ట్ భయంకరమైన షాట్లు గట్టిగా కొట్టాలి. బలవంతంగా గట్టిగా కొట్టాలి. బాల్ వేసేది చూసుకో. నీకు అబ్జర్వేషన్ కోసం ఈ షాట్లన్నీ. బాల్ మూమెంట్ అనేది పైకి లేయాలి. పైకి లేస్తున్నప్పుడు కొట్టాలి. ఓకే, పైకి లేసేటప్పుడు కొట్టాలి, కింద పడ్డప్పుడు. ఈ డ్రైవ్స్ అనేది కింద పడ్డాక కొట్టాలి. డ్రైవ్స్ అనేది బాల్ పైకి లేచి ఎట్లేసి కిందికి పోతుంది అనుకున్నప్పుడు కొట్టాలి డ్రైవ్స్. షాట్లు అనేది పైకి లేస్తున్నప్పుడు ఆ బాల్ని చూసుకొని కొట్టాలి, గమనించుకొని. ఓకే, చూడు బాల్ని చూడు, నిలబడు. నేను చెప్పినప్పుడు కొట్టు. బాల్ని వేయాలి. కొట్టు పైకి లేపాలి. అది లేని బాల్ను చూడు, పడి మామూలుగా గ్రీజులు నిలబడు. ఓకే, బాల్ పడి పైకి లేసేటప్పుడు తిరగాలి. స్టెప్ పడ్డది లేస్తుంది అప్పుడు తిరగాలి. తిరిగి ఆ మూమెంట్ని బట్టి కొట్టాలి. ఎటు స్ట్రైట్ అని ఆడుకోవచ్చు, ఆ బాల్ మూమెంట్ని బట్టి. నెక్స్ట్ పన్ను ఆడుకో. చూడు బాల్ని బాగా గమని. అది వెరీ నైస్. ఏ బ్యాట్స్మెన్ అయితే ప్రతి బాల్ను అబ్జర్వ్ చేయగలడో అతను మంచి క్రికెటర్ అవుతాడు. ఓకేనా? ప్రతి బాల్ అబ్జర్వ్ అవ్వాలి, గుడ్డిగా కొట్టడం కాదు. ఓకే, ప్రతి బాల్ని చూసుకొని ఆ మూమెంట్ని బట్టి కొట్టాలి. అది వెరీ నైస్. బాల్ మూమెంట్ని బట్టి ఫుట్ వేయడే కాదు, ఇట్లా వేసుకోవచ్చు. ఎందుకంటే షాట్ ఆడుతున్నప్పుడు మన ఫుట్ వర్క్ బాల్ మూమెంట్ని బట్టి ఇట్లా రావచ్చు. బాల్ వేయాలి. అది వేయాలి, పైకి లేయాలి బాల్.
అది అడ్వాన్స్ అవుతున్నాం. Let's go!